కాశీ అనేది ఒక నగరం కాదు, అది వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న జ్ఞానధార. తమిళనాడు కూడా ఒక ప్రాంతం మాత్రమే కాదు, అది భక్తి, సాహిత్యం, తత్వం కలిసి నిలిచిన నాగరికత. ఈ రెండిటి అపూర్వ కలయికే కాశీ తమిళ సంగమం. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత నాగరికత తనను తాను గుర్తు చేసుకునే ప్రయత్నం. సంక్రాంతి, పొంగల్ పర్వదినాలను పురస్కరించుకుని కాశీ తమిళ సంగమం విశిష్టతను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి మోడీ. వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల్లో కాశీ తమిళనాడు మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని కొనియాడారు మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ కాశీ తమిళ సంగమాన్ని భారత నాగరికతలోని రెండు పురాతన సాంస్కృతిక ధారల సంగమంగా అభివర్ణించారు. కాశీ ఒక నగరంగా కాకుండా వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న జ్ఞాన కేంద్రంగా, తమిళనాడు ఒక రాష్ట్రంగా కాకుండా భక్తి, సాహిత్యం, తత్వం కలిసి రూపుదిద్దుకున్న నాగరికతగా మోడీ ప్రస్తావించారు. కాశీ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఈ బంధం భారత్లోని భాషలు, ప్రాంతాలు మారినా సంస్కృతి ఒక్కటేనని చెప్పే సజీవ ఉదాహరణగా వివరించారు. కాశీ తమిళ సంగమం అనేది ఇండియాలో ఉన్న సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా మోడీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా భాషల మధ్య ఉన్న సరిహద్దులను తొలగించి చరిత్రలో కలిసి ఎదిగిన సంస్కృతులను మళ్లీ గుర్తు చేసుకోవడం లక్ష్యమన్నారు. తమిళం ప్రపంచంలోని అత్యంత పురాతన జీవ భాషల్లో ఒక్కటిగా అభిప్రాయపడుతూ అది కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదని, మొత్తం మానవాళికి చెందిన వారసత్వమని కీర్తించారు. ఈ సాంస్కృతిక ప్రవాహంలో పొంగల్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని మోడీ చెప్పారు. పొంగల్ను కేవలం పండుగగా కాకుండా భూమి, సూర్యుడు, రైతు శ్రమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే జీవన తత్వంగా ఆయన అభివర్ణించారు. పొంగల్ ప్రకృతి ఇచ్చిన ఫలానికి కృతజ్ఞత చెప్పే సాంప్రదాయమని, మాటల్లో మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో కూడా ప్రకృతిని గౌరవించాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందన్నారు. పొంగల్ వ్యవసాయం, గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలను బలపరిచే పండుగగా మోడీ వివరించారు. రైతుల కష్టానికి గౌరవం ఇవ్వడం, భూమిని కాపాడుకోవడం, నీటి వనరులను సంరక్షించడం వంటి విలువలు ఈ పండుగలో దాగి ఉన్నాయని తెలిపారు. అందుకే తమిళ సమాజం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, భారతీయులు పొంగల్ను గర్వంగా జరుపుకుంటారని అన్నారు. ఇక కాశీ తమిళ సంగమం పొంగల్ ద్వారా భారత్ తన సాంస్కృతిక మూలాల నుంచి శక్తిని పొందుతూ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోందని అన్నారు మోడీ. ప్రకృతితో సమతుల్యత, శ్రమకు గౌరవం, సంస్కృతుల మధ్య ఐక్యతే భారత నాగరికత బలమని చెప్పారు. ఇక్కడ మరో కీలక అంశంగా యువత పాత్ర నిలుస్తోంది. కాశీ తమిళ సంగమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడాన్ని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ మూలాలను తెలుసుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తును బలంగా నిర్మించగలమని అన్నారు. సాంప్రదాయాన్ని అర్థం చేసుకుని కొత్త ఆలోచనలకు దాన్ని పునాదిగా మార్చడమే అసలైన అభివృద్ధి అని మోడీ చెప్పుకొచ్చారు. నిజానికి కాశీ తమిళ సంగమం అనే ఆలోచన కొత్తది కాదు. వేల సంవత్సరాల క్రితమే కాశీ తమిళనాడు మధ్య ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని ఆధునిక భారతం మళ్లీ గుర్తు చేసుకునే ప్రయత్నమే ఇది. కాశీని జ్ఞానానికి కేంద్రంగా భావించినట్లే తమిళనాడును విద్య, భక్తి, సాహిత్యానికి పునాదిగా భారతీయ నాగరికత ఎప్పటినుంచో చూస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న అనుబంధాన్ని చరిత్రలోనే చూడొచ్చు. కుమార గురుపరర్ స్వామి గారి కాలం నుంచి మహాకవి సుబ్రహ్మణ్య భారతి వరకు అనేక మంది తమిళ మేధావులు కాశీని జ్ఞానక్షేత్రంగా భావించారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కాశీ తమిళ సంగమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2022లో మొదటి సంగమం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఏడాది దీని పరిధి విస్తరిస్తూనే ఉంది. 2025లో జరిగిన 4వ సంగమానికి తమిళ్ కర్కలం లర్న్ తమిళ్ అనే థీమ్ను ఎంచుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది కేవలం ప్రదర్శనలు, యాత్రలు మాత్రమే కాదు, భాషను నేర్చుకోవడం ద్వారా సంస్కృతిని అర్థం చేసుకోవాలనే ఆలోచనకు ప్రతిరూపం. భారతం ఒకటే అనే భావనను మాటల్లో కాదు, అనుభవాల్లో నాటే ప్రయత్నం. అందుకే కాశీ తమిళ సంగమం ఒక ఈవెంట్ కాదు, అది భారత నాగరికత కొనసాగుతున్న ఓ అద్భుతమన్నారు మోడీ.